శ్రీమాత్రే నమః. నేనిప్పుడు చూపించేవైతే శారీ టాజిల్స్‌లో ఇంకొక మోడల్. ఈ మోడల్ అనేది నేను కొత్తగా ట్రై చేశాను. అంటే నేను ఇప్పటివరకు ఈ మోడల్ అనేదైతే వేయలేదు శారీ టాజిల్స్‌కి. ఇది రిఫరెన్స్ పిక్ పంపించి తను "అక్క నాకు ఇదే మోడల్ కావాలి" అని అంది. అంటే చిలకల మోడల్ వేశా కదా! అందులో గ్రీన్ చిలకలు కావాలి అంటే మాకు ఇక్కడ లోకల్ స్టోర్స్‌లో అయితే దొరకలేదు. సరే అది కాకపోతే ఇప్పుడు శారీ అయితే అర్జెంట్‌గా కావాలని చెప్పి నిండుగా ఉంటుందని చెప్పి ఈ టాజిల్స్ అయితే సెలెక్ట్ చేసుకుంది తను. అందుకని చెప్పి నేను ట్రై చేస్తాను పర్ఫెక్ట్‌గా వస్తుందో లేదో అనే చెప్పాను. కానీ ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా వచ్చింది. ఈజీగా కూడా వేసుకోవచ్చు. నేను కొన్ని రిఫరెన్స్ వీడియోస్ చూసేటప్పుడు ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఇలాగమ్మో ఈజీగా ఉంది వేయడానికి వస్తుందో రాదో కష్టమేమో అనుకున్నాను. బట్ లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా నేనైతే ఒక 100 స్ట్రింగ్స్ దారం అనేది తీసి పెట్టుకున్నాను. తర్వాత గోల్డ్ బాలు ఈ స్క్వేర్ షేప్లో డైమండ్ షేప్లో ఉన్న దాంట్లోకి ఒక పూస వచ్చేట్టుగా అయితే వేసేసి తర్వాత దాన్ని నాట్ వేసాక ఈ ట్యాజిల్ అనేదాన్ని మళ్ళీ అందులోంచి దించి మనం జరీ థ్రెడ్ తోటి నాట్ వేయడం చాలా ఈజీగా ఉంది. మీరు వీడియోలో చూస్తే కనుక అర్థమవుతుంది. ఇంత నాకు ఒక 1 అవర్ 2 అవర్స్లో అయిపోయింది. కాకపోతే నిన్న సండే రోజు వేశాను. కొంచెం లేట్గా పనులు చూసుకుంటూ వేశాను అనమాట. ఇంకా అంతా వీడియో తీయలేదు. మీకు ఇంకొకసారి రిఫరెన్స్గా ఉంటుందని చెప్పి నేను ఇదైతే వీడియో తీస్తున్నాను. ఇదిగో చూసారు కదా, సూది ఫస్ట్ ఒక హోల్లోకి పెట్టాక బీడ్ అనేది వేసి మళ్ళీ ఇంకొక హోల్లోకి తీసి నేను ఇది లాక్ వేయడానికి అన్నట్టుగా చిన్న గోల్డ్ కలర్ బాల్ అనేది అయితే వేసుకుని దాన్ని పక్కకు పెట్టి లాక్ అయితే వేసేసాను. చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి ఆ ట్యాజిల్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇంకా ఇందులో చాలా రకాలు ఉన్నాయనుకోండి మోడల్స్ అయితే. ఫస్ట్లో నేను వేసేటప్పుడైతే నాకు అంత పర్ఫెక్ట్గా రాదు. ఇలా రిఫరెన్స్ వీడియోస్ చూసే వేసేదాన్ని. కానీ ఇప్పుడు వేస్తూ ఉంటే కొంచెం బెటర్గానే వేస్తున్నాను అనిపిస్తుంది. ఇలాగా బ్యాక్కి నాట్ వేసేసుకోవడం ఇంకా మనకి ట్యాజిల్ అనేది కదలకుండా ఉంటుంది. ఇలాగా నాకైతే 25 ఆర్ 26 పడినట్టు ఉన్నాయి ట్యాజిల్స్. నేను కౌంట్ చేయలేదు. మెటీరియల్ కూడా కొంచెం ఎక్కువే తెచ్చుకున్నాను. అంటే ఒకవేళ తక్కువ అనుకోండి, సండే షాప్స్ ఉండవు కదా, హాఫ్ డే వరకే ఉంటుంది షాపు. మనం నెక్స్ట్ సారీస్కైనా వేసుకోవచ్చు, లేదా చున్నీలకు కూడా వేసుకుంటున్నారు ఇప్పుడు ట్యాజిల్స్ అనేవి, ఓనీలకి అలాగైనా వేసుకోవచ్చు అని చెప్పి నేను మెటీరియల్ అయితే కొంచెం ఎక్కువే తీసుకున్నాను. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది మెటీరియల్ అనేది. ఇదిగోండి ఇలాగా పూస అనేది మనకి హోల్లోంచి తీసేసుకోవడం. ముందుగా నేను ఇవన్నీ అయితే వేసేసి పెట్టుకున్నాను. తర్వాత ట్యాజిల్స్ అనేవి నాట్ చేశాను అనమాట. ఎందుకంటే ఈ వర్క్ అనేది ఈజీ అవుతుంది కదా అని. మనం అంతే కదా, వర్క్లో మనకి సులువు అనేది చూసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది. లేదు అంటే మనకి ఇంకా అవ్వలేదు, ఇన్నున్నాయి అన్నున్నాయని టెన్షన్ లేకుండా ముందుగా నేను 2 ఇంచెస్కి మార్క్ అయితే చేసుకున్నాను. ఇంకా దగ్గరగా వేసుకోవచ్చు కానీ ఇది మరీ హెవీ అయిపోతుంది అనిపించింది నాకు. అందుకని నాకు ఇలా 26 ఏమో అరౌండ్ పడినట్టు నేను కౌంట్ చేయలేదు. ముందుగా అయితే ఇలా వేసుకున్నాక ట్యాజిల్స్ అన్నీ ఒక్కొక్క దానికి పెట్టేసుకున్నాను. ఇవి మల్టీ కలర్ వేసుకున్నా కూడా లుక్ అనేది బాగుంటుంది. కానీ తను సింగిల్ కలర్ చాలు అంది. ఇదిగోండి ఇలాగా థ్రెడ్ అనేది పెట్టి మనం జరీ థ్రెడ్ తోటి లాక్ చేసేయడం. మనం ఒక పూసతోటి క్లోజ్ చేసాం కదా ట్యాజిల్ అనే దాన్ని. ఆ పూస అనేది థ్రెడ్ మధ్యలోకి వచ్చిందనుకోండి, థ్రెడ్ మనకి కొంచెం ఉబ్బినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ కనబడకుండా కూడా ఉంటుంది కదా పూస అనేది. అందుకని చెప్పి నేనైతే అలా చేశాను. ఇలాగ 1.5 ఇంచ్ అనేది చూసుకుని ట్యాజిల్ని కట్ చేసుకున్నా. ముందుగా ఫస్ట్ ట్యాజిల్ ఎంత ఉందనేది కౌంట్ చేసుకున్నాను మెజర్మెంటు. ఆ మెజర్మెంట్ ప్రకారం నేను టేప్ తోటి అయితే క్లోజ్ చేశాను. వీడియో అయితే చూడండి, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఏమైనా మోడల్స్ అనేవి ఉంటే కూడా నాకు చెప్పండి. అంటే నేను ట్రై చేస్తూ ఉంటా కొత్త మోడల్స్. ఎందుకంటే మనకి వర్క్ అనేది వస్తుంది కదా, అందుకు. మనం ఎవరైనా అడిగినప్పుడు నేను చెయ్యను అని చెప్పను, ఎందుకంటే ట్రై చేస్తాను అంటాను. అంటే మనం దాని గురించి ఆలోచించి చేస్తేనే కదా మనకి వచ్చేది. లేదు అంటే ఏది ట్రై చేయకుండా మనకి ఏది ముందుగా రాదు కదా. అందుకని ఇదిగోండిలాగా నాట్ అయితే వేసేసాను. ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది, తనకు కూడా నచ్చింది. ఇంకా చిలకలది అయితే ట్యాజిల్స్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంటాయి అనుకుంటా. నా సారీకైనా చేసుకోవాలి ఎప్పుడైనా. దగ్గరగా ఉంటే నెట్ ట్యాజిల్స్ అనేవి బాగుంటాయి అనిపిస్తుంది. ఇదిగోండి ఇలాగ మెజర్మెంట్ చూసుకుని నేను ఇంకా 1.5 ఇంచ్ అనేది ఉంది కదా, ఇంకా చేతితోటే మెజర్మెంట్ అనేది చూసుకుని కట్ చేసేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
వీడియో ఎడిటింగ్ కాదు, తీసేటప్పుడు కూడా మెజర్మెంట్ కెమెరా అనేది కొంచెం పక్కకు అది వెళ్ళిపోతుంది. అందుకే మా పాపని తీయమన్నాను. వీడియో అయితే వాళ్ళు నేను ఇంట్లో ఉన్నారు కాబట్టి వీడియో అయితే బాగా వచ్చింది. అవి కూడా కొంచెం కెమెరా సెట్టింగ్ అనేది చూడాలి. నెక్స్ట్ ఈ కెమెరాతో వీడియో తీస్తున్నప్పుడైతే ఒకటి కూడా సరిగా రాలేదు. అది ఏంటో మరి వీడియో తీయకుండా ఉంటే వర్క్ అయితే టకటక అయిపోయిందంటే మనకి కాన్సన్ట్రేషన్ అనేది అటు వెళ్ళిపోయిందేమో అనిపించింది. కాన్సన్ట్రేషన్గా చేసామనుకోండి అదైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది టోటల్ లుక్ అయితే ఇది. శారీకి గ్రీన్ కలర్ శారీ, మెరూన్ కలర్ బార్డర్ పళ్ళు, అందుకని చెప్పి ఇలాగా గ్రీన్ టాజిల్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.